హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనసారి కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు మా యొక్క వీడియో వచ్చి క్యాంపింగ్ కోసం అయితే మేము వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము. సో మాకు సరైన ఎక్విప్మెంట్ అంటే లేదు. సో మొన్న చూసారు కదా వీడియోలో గుడిసెలో అయితే ఇచ్చేసుకున్నాము. సో అలా కాకుండా ఈరోజు అయితే మేము క్యాంపింగ్ టెంట్ కోసం అని వైజాగ్ వెళ్తున్నాము. సో మేము ఈరోజు అయితే ఆ వీడియో ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియో చూపిస్తాం మీకు. సో మేము వెళ్ళే ప్లేస్ ఎలా ఉంది, ఎక్కడ తీసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం పర్టికులర్గా. సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చి వెళ్దాం వెళ్దాం ఉన్న చాలా దూరం కదా, మనం త్వరగా వెళ్తే బాగుంటుంది కదా. సో ఇంకా బయలుదేరి అడ్రస్ కూడా తెలియదు, అది కనుక్కొని వెళ్ళాలి. ఫ్రెండ్స్, నేను నా తమ్ముడు కలిసి క్యాంపింగ్ టెంట్ కోసం వెళ్తామని అస్సలు అనుకోలేదన్నమాట. సో ఈరోజు అయితే నేను నా తమ్ముడు కలిసి తన ఆటోలో అయితే వెళ్తున్నాము. ప్రకృతి అందాలను చూస్తూనే అలా మేము డంకుకు అయితే చేరిపోయామండి. డంకు వచ్చి బ్యాక్ లొకేషన్ చూస్తే కనుక చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఏ విధంగా ఉందో? ఇదేనండి డంకు. ఇక్కడే ప్రతి బుధవారం పూట సంత అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో డంకు నుంచి మనం కింద దిగేసరికి ఎత్తైన కొండలపై పచ్చడి ప్రకృతితో నిండినటువంటి ఒక చక్కటైన వాతావరణం అయితే మనం చూడగలము. సో చూస్తున్నారా ఎంత బాగుందో? అలా మాట్లాడుకునేసరికి తేడాకి అయితే దిగిపోయామండి మేము. ఇదిగో అండి తేడాలోనే కొత్తగా అయితే ట్రైన్ ట్రాక్ అయితే రెడీ అవుతుంది మనకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చుట్టూరా ఎంత గ్రీనరీగా ఉందో. రోడ్ అంతా గ్రీన్గా, చెట్లు అయితే తీగలు అల్లుకుంటూ చాలా బాగున్నాయన్నమాట. రోడ్ అంతా చూడడానికి వర్షాకాలంలో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. మబ్బులతో కూసిన వర్షం, చాలా పొగ మంచులో కూడినటువంటి ప్రాంతం ఉంటుంది మా ఏరియా మొత్తం. దీనివల్ల చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంటుంది. మేమైతే ప్రతిసారి ఈ రోడ్లోనే ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటామన్నమాట మేమైతే. కానీ మాకైతే ఇంత కూడా బోర్ కొట్టదు. సిటీలోకి వెళ్ళి వీడియో తీయడం అనేది ఇదే మాకు మొదటిసారి. ఈ వీడియో ఎలా ఉంటుంది అన్నది మీరే మాకు చెప్పాలండి. ఇదిగోనండి బొడ్డవారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే కనుక ఎస్కోట్ అయితే వెళ్ళగలం. 7 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఎస్కోట. మార్నింగ్ మేము లేవగానే తయారయ్యి బయలుదేరిపోయామండి. టిఫిన్ కూడా చేయలేదు మధ్యదారులు. ఇదిగో బొడ్డవారు వచ్చింది కానీ నేను నా తమ్ముడు అయితే కలిసి టిఫిన్ కూడా చేయలేదు. ఎస్కోట్లో డైరెక్ట్గా అక్కడ టిఫిన్ చేద్దాం అనుకుని మేము చేయలేదన్నమాట. సో ఇదిగోనండి ఈ విధంగానే మేమైతే ఎస్కోట్లో వచ్చేసాము. ఆటోని అయితే ఒక ప్లేస్లో పెట్టి మేము ఇంకా బయలుదేరుతాము. ఫ్రెండ్స్, ఇది మాకు తెలిసిన మా అన్నయ్య వాళ్ళ దగ్గర అయితే ఆటో పెట్టయితే మేము ఇంకా వైజాగ్ వెళ్దామని, కొద్దిగా బాగుంటుందని ఇక్కడ పెట్టి వెళ్తున్నాం మేము. సో మా తమ్ముడు అయితే ఇక్కడ నిలుస్తున్నాడు. అయిందా? ఓకేదా, ఇంకా బయలుదేరుదాం. వెహికల్ కొద్దిసేపు ఉండడం కోసం మా వాళ్ళ దగ్గర పెట్టి వెళ్తున్నాం. మా తమ్ముడు అయితే భయపట్టుకున్నాడు. ఫ్రెండ్స్, మేమైతే వెహికల్ అయితే మనీ వాళ్ళ రూమ్లో పెట్టేసి ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర అయితే వచ్చాము. కాకపోతే ఆకలి వేస్తుంది కదా అని టిఫిన్ చేసుకుని వెళ్దామనేసి ఇక్కడైతే వచ్చాం. ఇప్పుడైతే టిఫిన్ చేసుకొని వెళ్ళి బస్ అయితే ఎక్కుదాం. ఉందో లేదో తెలియదు బస్ ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, మా తమ్ముడికి అయితే విపరీతంగా అయితే ఆకలి వేయడం చేత బస్ స్టాప్ ఎదురుగానే ఒక టిఫిన్ షాప్కి వచ్చాం. సో మావాడైతే ఆకలి తట్టుకోలేక ఎదుగో ఆనియన్ దోశ అయితే ఆర్డర్ చేశాడు. అది తీసుకుని తిన్న తర్వాత ఇంకా మేము పక్కనున్న బస్ స్టాప్స్కి వెళ్ళి ఇంకా మేము వైజాగ్ బయలుదేరుతాం. చూసారు ఎలా తింటాడు మా తమ్ముడు? బాగుందా? బాగున్నాడు తింటాడు. మరి ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా. మొత్తానికి బస్ అయితే ఎక్కేసాం. ఎస్కోట్లో టిఫిన్ తిని వెంటనే ఇక్కడ బస్ స్టాండ్కి వస్తే ఆ బస్ ఉండింది. కాకపోతే మేము వాటర్ బాటిల్ కొనేలోకి బస్ వెళ్ళిపోయింది. అలాగని కాసేపు వాటర్ బాటిల్ కొనేలోకి ఇంకో బస్ వచ్చింది. ఆ బస్ తర క్యాషియర్ అని బస్ ఎక్కేసాము. రన్నింగ్ లో ఎక్కేసాము. అది కూడా రన్నింగ్ లో స్టార్ట్ అవుతుంది, అందుకని ఎక్కేసాము. అలాగా ఇప్పుడైతే మేము ఎస్కోట్ నుంచి బయలుదేరాం. ఇంకా ఎస్కోట్ అదే వైజాగ్ సాధ్యత దిగాక అక్కడ నుంచి మధురవాడ బండి ఎక్కాలి. అక్కడ నుంచి క్యాంపింగ్ టెంట్ కోసం అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే నాకైతే అసలు అనీజీగా ఉందంటే కడుపు తిప్పుతున్నట్టు ఉందన్న. ఫ్రెండ్స్, మేమైతే వైజాగ్ బస్ కాంప్లెక్స్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బస్ అయితే మనం క్యాచ్ చేయాలి. అక్కడ ఇప్పుడు మనం వెళ్దాము. సో మన బస్ స్టాప్ అయితే అక్కడ కనుక్కొని వెళ్దాం మనము. తయారైపోయినారు బాగా. నీరసంగా అనిపిస్తుంది. నేను నీరసంగా ఉందేమో. వాటర్ కుప్పలు తాగాలనిపిస్తుంది నాకు చల్లగా తాగాలనిపించింది. కానీ ఇవి హీట్ అయిపోయాయి వచ్చే జర్నీలో. లాంగ్ అయిపోయింది కదా. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బండి మీద ఎక్కామండి. ఇక్కడ నుంచి మధురవాడ 40 రూపీస్ అన్నారు అన్నయ్య. అందుకని ఆటోకి అయితే ఎక్కాము. బస్కి వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు లేట్ అవుతుందేమో అనుకుని బండి మీద ఎక్కాము. తిరిగి
అయితే అలసిపోయాం. అందువల్ల కొద్దిగా జ్యూస్ అయినా తాగుతాం, కొద్దిగా శక్తి ఉంటుంది తిరగడానికి అనేసి ఇక్కడైతే ఆగిన ప్రస్తుతానికి. తిరిగి కాళ్ళు నొప్పి పెడుతుంది. ఫ్రెండ్స్ కొద్దిగా తిరిగి అలసిపోయాం జర్నీ చేసి కూడా, అందుకనే జ్యూస్ తాగుదామని షాప్కి అయితే వచ్చాం. షాపులో బనానా జ్యూస్ అయితే 40 రూపీస్ అట. మన స్టోర్లో అయితే కనుక అది 20 రూపాయలు 30 రూపీస్ 30 రూపీస్. ఇంకా తాగేసి బయలుదేరుతామండి. ఇదంతా కూడా మాకు చాలా కొత్తగా ఉంది, చాలా వింతగా ఉంది. సో దగ్గరలోనే ఉంది, త్వరగా వెళ్ళేసి టెంట్ తీసుకొని మేము బయలుదేరుతాం. అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుందని మాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం కదా ఇలా బయట వచ్చి మాట్లాడుకోవడం. సో వీడియో ఎలా ఉంటుందన్నది చివరికి మీరే చెప్పాలి. మేమైతే వీడియోలో సగం మంచి లొకేషన్స్ వచ్చాయి కాబట్టి తీయలేకపోయాం. ఎందుకంటే జర్నీ కదా, దాంతోపాటు ఫోన్ ఒక్కటే ఛార్జ్ అయిపోతే మళ్ళీ వీడియో తీయడం అవ్వదు అనుకున్నాంనా, ఇంకా తీయలే. ఇప్పుడైతే జ్యూస్ తాగేసి బయలుదేరుతాం. ఇదిగో బాగా తెచ్చేసాం. నమ్మలాగా పూజిస్తాం పర్లేదు. తాగే బయలుదేరుతాం. ఓకే చూడండి, బాగుందా? బాగుందిరా. సరే, బాగుందా లేకపోయినప్పుడు తాగేది. ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇలాంటి పనులు చేస్తారని కళ్ళలో కూడా అనుకోలేదు. దారి అటు వెళ్తున్నారా నాన్న, టీ దారి నుంచి పెట్టి తీసుకుంటాడు మావాడు. హైవే మధ్య నుంచి దాటిస్తున్నాడు, చూడండి నవ్వుతున్నాడు. ఇది ఇలాంటి పరిస్థితి వచ్చింది మాకు ప్రజెంట్ ఈరోజు. మనం మెట్ల మీద వెళ్ళాల్సి ఉంటుంది పైన. మరి ఎంత ఉంటుందో మన టెంట్ ఎలా ఉంటుందో తెలియదు, చూడాలా. స్పోర్ట్స్ షాప్లో ఉందిరా, పైన వెళ్ళాము. అదే లోపల ఉందిరా, లోపల వెళ్ళాలి మనం. చెప్తారా? అంటే నార్మల్గా మీ ప్లాన్ ఏమనుకున్నారు? అంటే మీ ప్రజెంట్ మేము నైట్ కూడా క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం. సో నైట్ కూడా అక్కడ స్టే చేయడానికి మా అయితే సరైన టెంట్ అయితే కావాలి మాకు. సో వాటి గురించి వచ్చింది మేము. అలా ఇక్కడ చూస్తే కనుక చాలా కనిపిస్తుంది. వీటి గురించి నాకు అస్సలు తెలియదు. సో మీకు తెలిసింది ఏదైనా మాకు చెప్తారు కదా, నేర్చుకుంటాం. అంటే నార్మల్గా క్యాంపింగ్కి మీకు వెళ్ళాలి అని అంటే రిక్వైర్మెంట్ ఒక టెంట్తో మీకు అయిపోదు అనమాట. నార్మల్గా ఒక టెంట్తో అయిపోదు. టెంట్తో పాటు మీకు రిక్వైర్మెంట్ అయ్యి ఏంటంటే స్లీపింగ్ బ్యాగ్లు ఉంటాయి అనమాట, పడుకోవడానికి స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ మ్యాట్స్ ఉంటాయి. అంటే మీకు జస్ట్ టెంట్ ఒకటి ఉంటే మీకు నైట్ క్యాంపింగ్ అయిపోతుంది అని మీరు అనుకుంటే అది కాదనమాట. బేసిక్గా చెప్తున్నాను, టెంట్తో పాటు ఒక మ్యాట్ కొనుక్కోవాలి, అండ్ దాంతోపాటు ఒక స్లీపింగ్ బ్యాగ్ కొనుక్కోవాలి, అండ్ దాని తర్వాత ఇవి వచ్చేటప్పటికి టేబుల్స్, చైర్స్. మీకు చైర్ సెటప్ వస్తుంది, అంటే మీరు కూర్చొని మీరు కుక్ చేసుకోవడానికి అన్నిటికి టేబుల్స్, చైర్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత ట్రెక్కింగ్కి వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరీ షూ అనేది ఉండాలి. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ షూస్, ఇవి ట్రెక్కింగ్కి. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ షూస్, మీకు చూపిస్తాను వాటర్ ప్రూఫ్ షూస్ ఇవన్నీ. అండ్ దాని తర్వాత ఇవి వచ్చి మ్యాట్స్. మీకు లైట్ కంపల్సరీ, మీకు వీడియో తీసుకోవడానికి సోలార్తో వస్తాయి పెద్ద లైట్లు ఇవి ఒకటి. అండ్ టార్చెస్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టార్చెస్ ఉంటాయి మా దగ్గర. అండ్ ఇవి వచ్చి వాటర్ క్యారీ చేసుకోవడానికి వాటర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు టెంట్ కొనుక్కుంటారు కదా, టెంట్ కొనుక్కున్న తర్వాత టూల్ కిట్ అండ్ ఇవి స్పూన్ సెట్స్. ఇవి మా దగ్గర ఉన్న ఐటమ్స్ మీకు చెప్తున్నాను అనమాట. తీసుకోవాలి అనేం కాదు, బట్ ఇవి కూడా ఉంటాయి రిక్వైర్మెంట్ అని చెప్తున్నా. స్టవ్స్, బార్బిక్యూ సెట్, కుకింగ్ సెట్స్ ఉంటాయి మా దగ్గర. అండ్ దాని తర్వాత ఇది వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్ అన్నమాట. స్టవ్స్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చి అన్ని రైడింగ్ సంబంధించింది. అండ్ ఇవి వచ్చి బ్యాగ్స్. ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ ఒకే బ్యాగ్లో సరిపోవాలి కదా, అది బ్యాగ్. ఇవి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ బేసిక్గా అన్నమాట. అంటే మీకు జస్ట్ మా దగ్గర ఇవి ఉంటాయని చెప్తున్నా. ఇవన్నీ ఉంటే మీకు నార్మల్గా క్యాంపింగ్ సెటప్ చేసుకోవడానికి వీటికి అన్ని పర్పస్ మీకు యూజ్ అవుతుంది. మీకు అది చెప్పాను కదా. వచ్చేటప్పటికి ఇది వచ్చి మల్టీపర్పస్ టూల్ కిట్, ఇది వచ్చి నైఫ్, ఇది స్క్రూ డ్రైవర్, అండ్ ఇది వచ్చేటప్పటికి వుడ్ కట్టర్, ఇది వచ్చి ఓపెనర్, స్క్రూస్ ఓపెనింగ్, ఇది వుడ్ పీలింగ్, మల్టీపర్పస్ టూల్ కిట్ అనమాట. ఇప్పుడు మీరు టెంట్ వేసుకుంటారు కదా, టెంట్ వేసుకున్నప్పుడు హ్యామర్, అండ్ ఇది వచ్చి కటింగ్ లేరు, ఇది వచ్చి వైర్ కట్టర్, స్క్రూస్ ఓపెనింగ్, ఇది వచ్చి వుడ్ కట్టర్ అనమాట. మొత్తం ఇది మల్టీపర్పస్ టూల్ కిట్.
అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కదండి. మొత్తం మల్టీపర్పస్. క్యాంపింగ్ అలా మీరు ఇది ఒకటి తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఇవన్నీ మీకు నైఫ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నైఫ్స్, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ స్టవ్స్ ఇవన్నీ. ఇది బేసిక్, అంటే నాకు ఒక 1 person 2 person మేము ఉంటాము, మాకు బేసిక్ స్టవ్ కావాలి అని అనుకుంటే ఈ స్టవ్ సరిపోతుంది. ఇదేంటంటే మీకు నార్మల్ ఒక 2 persons మనకు 3 kgs రైస్ అయిపోవటానికి అన్నిటికి ఇది ఉపయోగపడుతుంది. బేసిక్ ఇది 400 rupees స్టార్ట్ అవుతాయి స్టవ్స్ ఇది. అండ్ దాని తర్వాత మీకు సేమ్ చూడడానికి ఒకేలాగా ఉంటాయి, బట్ ఇది ఏంటంటే బ్రాస్ ఇత్తడి అనమాట, మీకు మెల్ట్ అవ్వదు, కట్ అవ్వదు, ఏమవ్వదు. ఇది ఒక 1/2 hour ఇది కుక్ చేయగానే మీరు గ్యాస్ సిలిండర్ తీసేయాలి. బట్ ఇది అలా కాదనమాట, వైర్ మోడల్ ఉంటుంది, మీకు సేఫ్టీ ఎక్కువ, మీకు ఎక్కువసేపు మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇది వచ్చేటప్పటికి విండ్షీల్డ్ మోడల్ ఇది అనమాట, విండ్షీల్డ్ వస్తుంది. ఇది మామూలు బౌల్ ఇలా పెట్టుకుంటే గాలి గట్ట తగలకుండా మీకు ఎలా కావాలంటే అలా క్లోజ్ చేసుకుంటే గాలి కరెక్ట్గా ఆ బౌల్కే మీకు వెళ్తుంది అనమాట అది. అండ్ దాని తర్వాత ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్. ఈ స్టవ్లు ఏంటంటే బోత్ మీ ఇంట్లో ఎల్పిజి సిలిండర్ పెట్టుకోవచ్చు, బ్యూటేన్ సిలిండర్ పెట్టుకోవచ్చు, 2-in-1 పర్పస్ అనమాట. ఇవన్నీ మోడల్స్ అంతే అనమాట. ఇది రైడింగ్ సంబంధించింది, ఇది రైడింగ్ జాకెట్ అనమాట. రైడింగ్ సంబంధించిన మీకు అంటే ఇప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు సేఫ్టీ పర్పస్ లెవెల్ 2, లెవెల్ 1, లెవెల్ 3 అలా ఉంటాయి కదా, సేమ్ అలానే అనమాట. అండ్ బ్యాగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి మా దగ్గర. ఒకసారి నార్మల్గా మా దగ్గర ఉండే ఐటమ్స్ చూపిస్తాను చూడు. ఏంటంటే నార్మల్గా మా దగ్గర టెంట్ల మోడల్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంట్ల మోడల్స్. ఇది వచ్చేటప్పటికి బేసిక్ చైనీస్. ఇదేంటంటే 1200 rupees, 1500 rupees. అంటే చాలామంది అంటుంటారు అన్నమాట, ఏమంటే నాకు తక్కువలో కావాలండి, నాకు జస్ట్ 2 times యూసేజ్, 1 time యూసేజ్, మేము పెద్ద యూజ్ చెయ్యం, మా బడ్జెట్ చాలా తక్కువ అనే పర్సన్కి అయితే 1200, 1500, 1600, 1800, 2000 అంతే. 2000 rupeesకి 6 members పడుకునే అంత పెద్ద టెంట్ వచ్చేస్తుంది. ఇది చైనీస్, ఓకేనా? నో వారంటీ, నో గ్యారంటీ. ఇది కంపెనీ ఐటమ్స్. ఇది వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. ఇది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. ఇది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. ఇలా 3 కంపెనీలు ఉంటాయి, ఓకే? 3 ఫ్యాబ్రిక్స్ కంపెనీ కదా, ప్రతి కంపెనీలో 3 ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి కాటన్, సిల్క్, పాలిస్టర్ ఎలా బట్టలు ఉంటాయి, సేమ్ అలానే 3 క్వాలిటీస్ సేమ్ టెంట్ లోపల. ఇది వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. మీకు 12 hours కంటిన్యూస్గా వర్షం పడినా సరే 1 drop వాటర్ కూడా మీకు టెంట్ లోపలికి రాదు. డబల్ లేయర్, మంచి క్వాలిటీ. ఇది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. 24 hours వర్షం పడినా సరే 1 drop వాటర్ కూడా మీకు లోపలికి రాదు. మీకు ఫ్రంట్కి ఎక్స్టెన్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా టెంట్ ఇలా ఉందనుకో, ఫ్రంట్ ఎదురుకి ఎక్స్టెన్షన్ వస్తుంది, వచ్చి మీకు కూర్చోవడానికి, కుకింగ్ చేసుకోవడానికి ఇలా ప్లేస్ వస్తుంది అనమాట. ఈ ఎదరికి ఉంది కదా, ఇలా ప్లేస్ వస్తుంది. అండ్ ఇది ఎదరికి వచ్చి ఇది అల్యూమినియం పోల్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ ఫైబర్ పోల్స్ వచ్చాయి అనుకో, ఇది అల్యూమినియం పోల్ వస్తుంది. టెంట్ ఇలా బెండ్ అయిపోయి మళ్ళీ యాషెస్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట, అంతలాగా. ఇవి టెంట్లో రకాలు. ఇవి వచ్చేటప్పటికి మీకు కమర్షియల్ టెంట్లు ఇవన్నీ. ఇవేంటి అని అంటే రిసార్ట్ల పర్పస్ కానీ, లేకపోతే టెంట్ క్యాంపింగ్ పర్పస్, మేము ఇలా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామండి అనే పలం ఉంటుంది చూసా, వాళ్ళంతా కమర్షియల్గా యూజ్ చేసే టెంట్స్ ఇవన్నమాట. ఇవి ఆల్పైన్ టెంట్స్. ఇవి ఏంటంటే ఇప్పుడు రిసార్ట్ ఒకవేళ ఎక్కడైనా మనం పెడుతున్నాము అని అనుకో, ఆ టైం అప్పుడు యూజ్ అయ్యే టెంట్స్ అన్నమాట. ఇది టెంట్లో రకాలు మీకు చూపిస్తాను. ఇది చెప్పాను కదా చైనీస్, ఇది చైనీస్ అన్నమాట. ఇది 1200, 1500, 1800, 1600, 2000 ఆ కేటగిరీతో ఆ క్వాలిటీ. ఇవి డబల్ లేయర్ ఏం రావు, జస్ట్ సింగిల్ లేయర్ వస్తాయి. వాటర్ ప్రూఫ్ కానీ ఏం రాదు. దీని మీద పేరు అయితే మాత్రం వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ అని రాసి ఉంటుంది, బట్ అవేం కాదనమాట. జస్ట్ వస్తుంది, పేరు అయితే ఉంటుంది కానీ క్వాలిటీ కాదు. మీకు కంపెనీ ఐటెంలు అయితే చూపిస్తా సార్. ఇవి మీకు కంపెనీ ఐటమ్స్. ఇది మీకు కంపెనీ ఐటమ్స్, డబల్ లేయర్ వస్తుంది. ఇది ఇప్పుడు టేపింగ్ వస్తాయి అన్నమాట. ఈ మధ్యలో చూడండి ఇక టేపింగ్. ఇప్పుడు ఇది కుట్టు కూడా పైన మీకు టేపింగ్ వచ్చిందనమాట. అంటే కుట్టు ఊడిపోయి దాంట్లో వాటర్ కూడా మీకు లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు అనమాట. అంత హెవీ వాటర్ ప్రూఫ్. ఇప్పుడు స్ట్రిచ్ అయింది, ఇటువైపు స్ట్రిచ్ అయింది, ఇటువైపు టేపింగ్ జరిగింది. వర్షం పడినా సరే వాటర్ వెళ్ళకుండా అనమాట. ఇది మీకు స్పేస్. ఇది 4 people. ఇవి కంపెనీ ఐటమ్స్ అనమాట. మీకు డబల్ లేయర్ వస్తాయి, వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, స్నో ప్రూఫ్. ఇది అండ్ మస్కిటో నెట్ వస్తుంది దీనికి. మీకు 2 windows వస్తాయి, ఇటు అటు 2 windows వస్తాయి. ఇది క్లోజ్ అన్నమాట, మొత్తం క్లోజ్.
ఇది ఇందులోనే మీకు చెప్పాను కదా వెనక ఫ్రంట్ ఎక్స్టెన్షన్ వస్తుంది, అది షెల్టర్ కింద మీకు యూజ్ అవుతుంది. ఇది 4 పీపుల్కి. సో ఫ్రెండ్స్, మన అన్ని దగ్గర అయితే ఎన్ని రకాలుగా అడ్వెంచర్ కిట్స్ అండ్ టెంట్స్ అనేక రకాల సామాన్లు అయితే మన దగ్గర చూసుంటారు ఈ వీడియోలో. అండ్ మీకు ఎప్పుడైనా సరే క్యాంపింగ్ అనే గట్రా దేనికంటారా ఇంకా కొండలు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే కనుక మన దగ్గర అన్ని దగ్గర కాంటాక్ట్ అవ్వండి. అన్య వైజాగ్ అడ్వెంచర్ గేర్స్లో అయితే పెట్టినారు మన అన్నయ్య గారు. సో ఇక్కడ వచ్చేసరికి అనేక రకాల సామాన్లు ఉన్నాయి. ఇదిగో గ్యాస్ స్టవ్స్ కావచ్చు, అన్నీ కావచ్చు, అన్నీ చూపించారు కదా. ఇవన్నీ మీకు కావాలనుకుంటే మన దగ్గర వైజాగ్లోనే ఉన్నారని మధురవాడలో. సో అన్నీ కాంటాక్ట్ అవ్వండి. మీకు తప్పకుండా ఇవన్నీ నేను ఫ్యూచర్లో వీడియోస్ కోసం అయితే మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్.